మీ పేరు చెప్పండి. ఓకే, రెడీ. నా పేరు రమణ, గాజువాక జోన్ సిఐటియు అధ్యక్షులు. ఈరోజు అదానీ ప్రభుత్వం పేద ప్రజలపైన భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ స్మార్ట్ మీటర్లను ప్రతి ఏరియాలో కూడా బిగించాలని చెప్పేసి పన్నాగం పన్నింది. అలాగే ఈ పన్నాగంలో ప్రధానంగా ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉంటాయో ఆ స్లమ్ ఏరియాల్లో వాళ్ళకి ఏమీ తెలియదు కదా, ముందు బిగించేద్దాము, బిగించిన తర్వాత వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో స్లమ్ ఏరియాల్లో ఎక్కువ బిగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ గాని ఎవరైనా ఒక్కసారి బిగించుకుంటే మన మెడకు మనమే ఉరేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరూ కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దని చెప్పేసి ఈ రోజు రిక్షా కాలనీ రామచంద్ర నగర్ గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ స్మార్ట్ మీటర్ ధర 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలు కూడా 6 సంవత్సరాల్లో మనమే తీర్చాలి. ఇది బిల్లుల్లో వేస్తారు. అలాగే డే ఒక బిల్లు, నైట్ ఒక బిల్లు. ఎప్పుడైతే మనం కరెంటు ఎక్కువ వాడతామో అప్పుడు డబుల్కు డబుల్ కరెంట్ రేటు పెంచి ఈ స్మార్ట్ మీటర్లో వేయడానికి చూస్తూ ఉన్నారు. అంటే ఉదాహరణగా 500 రూపాయలు బిల్లు వచ్చిందంటే దాన్ని మనకి 2,500, 3,000 రూపాయల వరకు బిల్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ. అలాగే కూటమి ప్రభుత్వం కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాలన్నీ కూడా ముందు పెట్టాలని చెప్పేసి అధికారులకు చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయకుండా వెంటనే ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.